డియర్ ఆస్పిరెంట్స్, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇట్ ఇస్ అ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఆన్ an article, the manufacturer gains 10%, the wholesaler gains 15%, the retailer gains 25%. If retail price of the article is 1265, find the production of the article. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక వస్తువుని చేతులు మారుతూ వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరు ఎంత కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రాఫిట్. చివరి అతను 1265 రూపీస్కి కొన్నట్లయితే ఫస్ట్ తయారు చేసే అతనికి ఎంత కాస్ట్ పడిందని అడుగుతున్నారు. నాకు ఎంత కాస్ట్ పడిందో నాకు ఇనిషియల్ వాల్యూ తెలియదు, 100 రూపీస్ అనుకుంటున్నాను. సో ఫస్ట్ అతనికి 10% ప్రాఫిట్ వచ్చింది, అంటే 10 వస్తుంది, అప్పుడు 110 రూపీస్ అవుతుంది. రెండో అతనికి 15% ప్రాఫిట్ వస్తుంది. 10% అంటే 11, 5% అంటే 5.5, 11 ప్లస్ 5.5 16.5, సో ఇట్ బికమ్ 126.5. సో మూడో అతనికి మనకు 25% ప్రాఫిట్ వచ్చింది. 25% అంటే 1/4, 4తో దీన్ని డివైడ్ చేయండి. 4 3s are 4 1s are, నెక్స్ట్ 4 6s are, 4 2s are, 4 5s are, 31.625. యాడ్ చేయండి. 157, 158, 158.125. ఈ 158.125 అనేది అకార్డింగ్ టు 100, బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లమ్ ఇట్ ఈస్ 1265. హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్? ఎగ్జాక్ట్లీ దట్ మెనీ టైమ్స్ ఇట్ గోస్. క్రాస్ మల్టిప్లై చేసి అక్కడ చేయొద్దు. ఇక్కడ మీరు చూడండి, 15 చూడండి, ఇక్కడ 120 చూడండి. అంటే 15 టేబుల్లో 120 అనేది 8 టైమ్స్ పోతుంది, అంటే ఇది ఎగ్జాక్ట్గా 8 టైమ్స్ పోతుంది. మళ్ళీ చూడక్కర్లేదు. మీరు కావాలంటే 158 1200, 8 8 64, 8.125 టైమ్స్ 1 ప్లస్ 64 65, 65 ప్లస్ 1200 1265, ఎగ్జాక్ట్గా 8 టైమ్స్ పోతుంది. సో 8 టైమ్స్ ఆఫ్ 100 ఈజ్ నథింగ్ బట్ 800. మీరు ఎక్స్ అనుకొని చేసిన సర్కస్ అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఫస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.